వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్. బీజేపీ అధికార ప్రతినిధి వాకాటి నారాయణ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, అంటే నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంటే ఆంధ్రప్రదేశ్కి పెద్దపీట వేసింది అని భావించుకోవచ్చా? ఖచ్చితంగా రాసుకోవచ్చు. ఎందుకంటే హై స్పీడ్ కారిడార్స్ ఏదైతే బుల్లెట్ ట్రైన్స్ తీసుకురావాలని చెప్పి ఆలోచించిన 7 కారిడార్స్ వస్తే దాంట్లో 3 కారిడార్స్ మనకు టచ్ అవుతూ ఉన్నాయి. ఒకటి వచ్చి చెన్నై నుంచి ఏదైతే బెంగళూరు వెళ్తుందో మార్గం మధ్యలో చిత్తూరు ఆ ఏరియా కవర్ అవుతుంది. అదేవిధంగా హైదరాబాద్ నుంచి చెన్నైకి వస్తుందో అది రాయలసీమ అదంతా కూడా టచ్ అవుతూ ఉంది. అట్లాగే పూణే నుంచి ఏదైతే హైదరాబాద్కి చెప్పారో అది కూడాను ఏదైతే ఆ కార్నర్లో ఉండేటువంటి తెలంగాణ తెలుగు వాళ్ళకందరికీ కూడాను ఉపయోగపడేటువంటి 2 రాష్ట్రాలకు ఉపయోగపడేటువంటి ప్రక్రియ ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను. సార్ ఇంకొకటి, అంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ పథకం రద్దు చేశారు, గాంధీ పేరునే తీశారంటూ వామపక్షాలు వీళ్ళంతా ఆందోళన చేయడం, గాంధీ జయంతి రోజు కూడా ఇదంతా చెప్పడం, ఎందువల్ల అసలు గాంధీ గారి పేరు, మహాత్మా గాంధీ గారి పేరు తొలగించడం ఏంటి? ఇప్పుడు మీరు ఒకటి ఆలోచన చేయాలి. నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా ఆ విధంగా ఆలోచన చేయరు. ఇవాళ మనకున్నటువంటి కరెన్సీ మీద ఎవరి బొమ్మ ఉంది? నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కూడా ఆర్బీఐ ప్రచురిస్తూనే ఉంది కదా, ముద్రిస్తూనే ఉంది కదా. మరి దాని మీద గాంధీ గారి బొమ్మ ఉంది కదా. గాంధీ గారి బొమ్మ మీద అంత అక్కసు ఎవరికీ లేదు. ప్రజలు ఎవరు కూడాను అదేవిధంగా మేము కూడా మాకున్నటువంటి భారతీయ జనతా పార్టీలో కూడా కానీ లేదా బీజేపీ ప్రభుత్వంలో కూడాను గాంధీకి వ్యతిరేకలం కాదు. ఎక్కడైనా వాస్తవాలు చెప్పినప్పుడు ఒక సుభాష్ చంద్రబోస్ గురించో లేకపోతే వాళ్ళ గురించో చెప్తున్నప్పుడు, అల్లూరి సీతారామరాజు గురించి చెప్పినప్పుడు మన చరిత్ర గురించి చెప్తున్నామే కానీ మేము ఎవరిని కూడా కించపరచాలనేటువంటి ఆలోచనతో మేము ఏమీ చేయట్లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేయాలి. కానీ వామపక్షాలకి ఏంటంటే వాళ్ళు కనుమరుగైపోయారు. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, కేరళ రాష్ట్రం తప్ప వాళ్ళకి ఎక్కడ కూడా ఏమీ అవకాశం కూడా లేకుండా పోయింది. ఎక్కడైనా వచ్చినా కూడా సరే నోటా కంటే కూడా తక్కువ ఓట్లతోటి ఇవాళ కనబడుతూ ఉన్నారు. మరి వాళ్ళ మనుగడ కాపాడుకోవాలి అంటే ఎక్కడ ఏదో ఒకటి మాట్లాడాలంటే మామూలు వాళ్ళని నిందిస్తే ఏమీ రాదు కదా. కాబట్టి ప్రధానమంత్రిని మాట్లాడితే మరి మీడియా కావచ్చు లేకపోతే ప్రజలు కావచ్చు వింటారేమో అన్నటువంటి ఒక ఆలోచనతోటి కావాలని చెప్పని అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారే కానీ నిజానికి అలాంటి ఆలోచన కానీ అలాంటి ప్రక్రియ కానీ మేమేమీ చేయలేదు. దాన్ని రూపాంతరం చేసి వేరే విధంగా ప్రయోజనం కలిగే విధంగా ఇవాళ రాష్ట్రాలకి అన్ని దగ్గర కూడా పేద ప్రజలకి ఏదైతే ఊరట కలిగించాలి, పట్టేడు అన్నం తినేదానికి ఆ యొక్క స్కీమ్లో ఏదైతే ఉందో వాళ్ళకి అందించే విధంగా శ్రీకారం చుట్టామన్నటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. ఇంకోటి, కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వములో పేదలు కానీ అందరూ సుభిక్షంగా ఉంది దేశం అంటారు. అయితే ఇటీవల కాలంలో బంగారపు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పేద మధ్యతరగతి వాళ్ళు వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. కనీసం పసుపు తాడు కొమ్ములు కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందువల్ల ఈ ప్రభుత్వంలో గోల్డ్ ఎక్కువగా పెరిగిపోతుంది? అసలు గోల్డ్ పెరగడానికి కారణం ఏమి? మీరు ఒక్కటి ఆలోచించాలి. మీరు బంగారం గురించి మాట్లాడేటప్పుడు ఇది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వందో లేకపోతే మన దేశానికి సంబంధించినటువంటి పరిపాలించేటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వందో కాదు. ఇది అంతర్జాతీయ బులియన్ మార్కెట్కి సంబంధించినటువంటి విషయం. అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ధరలు విపరీతంగా పెరిగాయి. ఎందుకు పెరిగాయి అన్నది మనకు అనుగుణంగా చెప్పడం, ఏదైతే నిష్ణాతులు చెప్పడం ఏంటంటే యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. యుద్ధ వాతావరణాల మీద ఒక పక్క స్టాక్ ఎక్స్చేంజ్ రేట్లు స్టాక్ మార్కెట్ పడిపోతూ ఉంది. దేని మీదన్నా పెట్టాలి అంటే మార్కెట్ లేకుండా పోతూ ఉంది. అట్లాగే మనకున్నటువంటి ఈ రోజుల్లో భూముల ధరలు కూడా రేట్లు పెరగకుండా ఆగిపోయాయి ఎక్కడికక్కడ. కాబట్టి దేని మీద వెచ్చిస్తే బాగుంటుంది అని చెప్పని అందరూ కూడాను ఈ యొక్క గోల్డ్ కొనడంలో, బంగారం కొనడంలో ఎక్కువగా కొనడం ప్రపంచం అంతటా కూడా మొదలుపెట్టారు. అదే కాదు, వాళ్ళ దేశాల మీద యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఏదైతే ఆర్బీఐని కంట్రోల్ చేసుకునేదానికి
ఏదైతే మన రూపీని కావచ్చు, డాలర్ని కావచ్చు కంట్రోల్ చేసుకునే దానికి, రూబీలు కావచ్చు, వీటన్నింటినీ కూడా కంట్రోల్ చేసేదానికి ఆ దేశాలు దానికి సరిపడా బంగారాన్ని చూపించాలి. కాబట్టి వాళ్ళు కూడా ఒక్కసారిగా కొనుగోలు చేసిన దానివల్ల ఈ డిమాండ్ అండ్ గ్యాప్ ఒక్కసారిగా అందరూ కొనుగోలు చేసినప్పుడు ఒక్కసారిగా మనకున్నటువంటి ఏదైతే గోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఉందో, సిల్వర్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఉందో, ఒక్కసారిగా దాన్ని పెంచుకోలేము. ఉన్నటువంటి దాన్నే ట్రేడ్ చేసుకుంటా ఉన్నాం. ఎప్పుడైతే ఆ డిమాండ్ పెరిగిందో దీని రేటు విపరీతంగా పెరిగింది. అయితే నేను అనుకోవడం మాత్రం ఇది కేవలం తాత్కాలికమే. గతంలో కూడా చూసాం, ఇవన్నీ అప్ అండ్ డౌన్స్ అవుతాయి. కాబట్టి ఎవరన్నా కూడా తొందరపడి ఈ రేట్లో కొనడం అనేది ఆపి ఇంకొన్ని రోజులు వేచి చూడడం మంచిదే. తప్పకుండా ఇది కూడా ఈ యుద్ధ వాతావరణాలన్నీ కూడా కంట్రోల్లోకి వచ్చిన తర్వాత తప్పకుండా ఇవన్నీ కూడాను కిందకు వస్తాయి, ధరలన్నీ కూడా తగ్గుతాయి అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. సార్, ఇంకోటి లడ్డు వివాదంపై ఒక పక్క సిబిఐ సిట్టు మొత్తం కల్తీ జరిగిందని కూడా స్పష్టం చేసింది. అయితే వైఎస్ఆర్సీపీ శ్రేణులు మొత్తం టెంపుల్స్ దగ్గర పోయి ఇది చేయడము, ఇది చంద్రబాబు నాయుడు తప్పుగా చేశాడు అనడం, నిన్న అదేవిధంగా చంద్రబాబు నాయుడు మధ్య పెద్ద ఎత్తున రాష్ట్రంలో గొడవలు జరుగుతున్నాయి. వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేయడం మొత్తం ఎలా చూస్తారు? అంటే ఇది వాళ్ళ ఒక మాన్యాకి వెళ్ళిపోయారు. అంటే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం అనేది హిందువుల వ్యతిరేక ప్రభుత్వం అన్నది బాగా కనబడతా ఉంది. ఆ రోజున కల్తీ జరిగిందన్న దాంట్లో ఏదో పదార్థాలు కలిసాయి, దాంట్లో కొంత జంతువు కొవ్వు కలిసింది అని చెప్పడం ఆ రోజున ముఖ్యమంత్రి గారు చెప్పారని చెప్పని అనడం, ఇవన్నీ కూడా ఆయన జనరల్గా చెప్పాడు. కల్తీ జరిగిన విషయాల్లో ఇవి ఉంటాయి అన్నట్టుగా ఉచ్చారణతోటి ఎవరో చెప్పినటువంటి అక్కడ పనిచేసినటువంటి వాళ్ళు చెప్పిన దాని విషయాన్ని బట్టి ఆయన మాట్లాడడం జరిగింది. దాని మీద విచారణ చేశారు. విచారణ చేసి అసలు పాలు లేని డైరీకి ఆర్డర్ ఇచ్చారు, అర్హత లేనటువంటి డైరీకి ఆర్డర్ ఇచ్చారు. అతను ఎవరో బోలాబాబానా ఎవరో ఆయన చేసినటువంటి ప్రక్రియ ఇది. దాంట్లో అప్పుడున్నటువంటి చైర్మన్ గారి పిఏకి కూడా, చైర్మన్గా పనిచేసినటువంటి పిఏకి కూడా నిధులు దారిన మళ్ళాయి, అక్కడి నుంచి వచ్చాయి అని సిట్టు ప్రభుత్వంలో అన్నీ కూడాను వ్రాతపూర్వకంగా, లిఖితపూర్వకంగా ఇవాళ బయటికి రావడం జరిగింది. వస్తే తల వంచుకొని అయ్యో దేవుడి విషయంలో, ఆరాధ్యమైనటువంటి వెంకటేశ్వర స్వామి గారి విషయంలో ఈ విధంగా జరిగిందే అని చెప్పని హిందువుల్ని దెబ్బతీశాము, హిందువుల యొక్క ఆరాధ్యమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆయన పూజించే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు, వాళ్ళందరూ మనోభావాల్ని దెబ్బతీసామని చెప్పని బాధపడకుండా, ఇలాంటి జరిగిన దానికి వాళ్ళ మీద చర్యలు చేయాలి అని చెప్పని అడగకుండా వాళ్ళే పోయి తప్పు చేసినాడు దొంగే పోయి అక్కడ పోయి దొంగతనం చేయలేదు, నేను పాలాభిషేకం చేస్తాను, నేను రుద్రాభిషేకం చేస్తానని చెప్పి అనడం ఇది ఎంత తప్పో అది ప్రజలందరికీ తెలుసు. అందువల్లే గతంలో వీళ్ళు చేసినటువంటి తప్పులు తడికల వల్లనే 11 స్థానాలకు దిగజారిపోయారు. అంటే నిన్న చంద్రబాబు నాయుడిని అంబటి రాంబాబు చాలా దూషించారు. అంటే మనం చెప్పలేం పరిస్థితి. మీరు కూడా ఆ ట్రోల్ అయిన వీడియో చూసి ఉండొచ్చు. దాన్ని ఎలా చూస్తారు? తప్పు కదండి. నేను ఇంతమంది 164 మందికి వాళ్ళ ప్రతినిధిగా ఉండేటువంటి ప్రతినిధి రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రిని ఆ భాషలో మాట్లాడడం, ఎందుకంటే ఆ భాష నేను ఉచ్చరించేదానికి కూడా నాకు మనస్కరించడానికి లేదు. ఇవాళ చూస్తూ ఉన్నాం ఆయన వాడిన భాష. ఆయన ఏమైనా మామూలు మనిషి అండి? ఏమైనా మామూలుగా చిన్నవాడైతే ఇక్కడ ఊర్లో ఉన్నవాడు తెలియకుండా మాట్లాడాడు అని మాట్లాడవచ్చు. అధికార ప్రతినిధిగా పనిచేశాడు, రాష్ట్రంలో మంత్రిగా పనిచేశాడు, ప్రజలకి బోల్డన్ని నిధి సూత్రాలు చెప్తూ ఉంటాడు, అనేకమైనటువంటి మార్గదర్శకాలు చెప్తూ ఉంటాడు, ముఖ్యమంత్రి పక్కన చేరి బోల్డన్ని విషయాలు చెప్తూ ఉంటాడు. మరి అలాంటి వ్యక్తి ఇలాంటి భాషను మాట్లాడవచ్చా? మేము కూడా ఈరోజు చెప్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ మేము జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడుతూ ఉన్నాం. ఆయన ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్గా ఆయన్ని సంబోధిస్తూ ఉన్నాం. ఆయనకి ఇచ్చే గౌరవం ఆయనకి ఇస్తూ ఉన్నాం. మేము కూడా మాట్లాడవచ్చు కదా, మాకు కూడా నోరుంది కదా, మేము మాట్లాడగలం కదా. కానీ ఎందుకు మాట్లాడలేదు? మేము అది సంస్కారం కాదు అనేటువంటి ఆలోచనతో మేము చేస్తూ ఉన్నాం. ఆయన సంగతి గురించి మీకు ఎక్కువ మాట్లాడకూడదు, ఎందుకంటే ఆయన సంగతి గురించి మాట్లాడితే ఆ పూర్వాపరాలు అన్నీ కూడా ఉంటాయి. అవన్నిటిని గురించి మళ్ళీ ఒకసారి మనం మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది. కాబట్టి ఆయన అంతరాత్మకే తెలుసు. ఆయనే లాస్ట్లో నేను చేసిన తప్పే అని చెప్పి మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి మంచి పద్ధతులు కాదు.
ఏదైనా అన్పార్లమెంట్ వర్డింగ్ అనేది మనల్ని చూసి ఒక నాయకుడిగా మనం ప్రజలకి ఏమందిస్తున్నాం, ప్రజలకి మంచి అందించాలి, సంస్కారవంతమైనటువంటి జీవితాన్ని అందించాలి, సంస్కారవంతమైనది నాణ్యవంతమైనటువంటి ప్రజల్లో మాట్లాడే విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి. రాబోయేటువంటి యువత మన దగ్గర నుంచి మంచి నేర్చుకోవాలనేటువంటి ఆలోచనతోటి మనం మాట్లాడాలి. మనం ఒక రోల్ మోడల్గా ప్రజలకు ఉండాలి. కానీ మనం ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటే అది మంచి పద్ధతి కాదు. ఈ విషయంలో తప్పకుండా ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడిన భాషని మేము మాత్రం కూటమి ప్రభుత్వం కూడా ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి కూడా ఖండిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్ర రాష్ట్రాన్ని పెద్దపీట వేసింది అనుకోవచ్చు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నేతలు రాష్ట్రంలో అల్లకొల్లం చేసి కూటమి ప్రభుత్వం చట్టపేరు తేవడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారంటూ కూడా బీజేపీ అధికార ప్రతినిధి వాకాటి నారాయణ రెడ్డి గారు అయితే చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజా టీవీ నెల్లూరు నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.